అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. 21 మంది గణాధిపతులకు విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ కుమార్తెలకు పెళ్లి జరిగిపోగానే పార్వతి శివుడితో, పరమేశ్వర, నా కొడుకులకు అధికారాలిచ్చి గజాసురుడికి ఇచ్చిన వరం సార్థకం చేయండి అన్నది. శివుడు ఆమె కోరిక తీర్చే ఆలోచనలో ఉండగా అక్కడికి కుమారస్వామి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో తనకు కూడా గణాధిపత్యం ఇప్పించవలసిందని కోరాడు. నీకు దేవగణాల మీద ఆధిపత్యం ఇచ్చి ఉన్నాం కదా, రుద్రగణాల మీద అధికారాన్ని లక్ష్మీ గణాధిపతులకు ఇద్దాం, అందుకు ఒప్పుకో అన్నాడు శివుడు. అందుకు కుమారస్వామి ఒప్పుకోక తనకు కూడా గణాధిపత్యం కావాలని మొండిగా పట్టుబట్టాడు. అప్పుడు శివుడు కుమారస్వామికి లక్ష్మీ గణపతులలో పెద్దవాడికి ఒక పోటీ కల్పించాడు. ఆ ఇద్దరు తమ తమ వాహనాల మీద వెళ్లి పుణ్యక్షేత్రాలు చూస్తూ, పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ, భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి రావాలి. ఎవరు ముందుగా తిరిగి వస్తే వారిది సర్వగణాధిపత్యం. ఇందుకు వాళ్ళు సమ్మతించారు. శివుడు కుమారస్వామికి వాహనంగా నెమలిని ఇచ్చి ఎలుక రూపంలో తన వద్ద ఉన్న గజాసురుణ్ణి లక్ష్మీ గణాధిపతికి వాహనంగా ఇచ్చాడు. కుమారస్వామి నెమలిని ఎక్కి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాడు. లక్ష్మీ గణాధిపతి పార్వతి వద్దకు వెళ్లి, అమ్మా చూడు, నాకు ఎంత అన్యాయం జరిగిందో. కుమారస్వామి బలవంతుడు, ఆజానుబాహుడును, అతనికి నెమలిని వాహనంగా ఇచ్చారు. మేమంతా పొట్టివాళ్లము. నేను తలబరువు పొట్టబరువు పెట్టుకొని ఎలుక మీద ఎలా ప్రయాణం చేయగలను? ఇలాంటి పరీక్ష పెట్టే కన్నా మాకు అధికారం ఇచ్చేది లేదని చెబితే సరిపోయేది కదా అన్నాడు. నాయనా, మీ మామ అయిన విష్ణువును ఏదన్నా ఉపాయం అడుగు అని పార్వతి లక్ష్మీ గణాధిపతితో అన్నది. లక్ష్మీ గణాధిపతి విష్ణువు వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని, నేను కుమారస్వామితో పోటీపడి భూప్రదక్షిణం చేయగలనా? కుమారస్వామి అప్పుడే బయలుదేరి వెళ్లిపోయాడు అన్నాడు. విష్ణువు అతనితో, బాబు విచారించకు. శివపంచాక్షరి మంత్రం 5 లక్షలు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగావంటే నీకు భూప్రదక్షిణ చేసిన ఫలితము, తీర్థయాత్రల ఫలితము కూడా దక్కుతుంది అన్నాడు. లక్ష్మీ గణపతి అలాగే శుచి అయి ఒకచోట దర్భాసనం మీద కూర్చొని శివపంచాక్షరి జపించసాగాడు. ఈ లోపల కుమారస్వామి నెమలి వాహనం మీద మొదటి తీర్థాన్ని చేరుకోబోతుండగా అక్కడ లక్ష్మీ గణపతి అప్పుడే స్నానం చేసి తీర్థం నుంచి వెళ్లిపోతున్నట్టు దూరం నుంచి కనిపించింది. కుమారస్వామి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇసుకలో ఎలుక పాదాల గుర్తులు కనిపించాయి. కుమారస్వామి ఆ తీర్థంలో ఉండే వారిని, అయ్యా, ఇక్కడికి పెద్ద పొట్టగల పొట్టివాడొకడు ఎలుకనెక్కి వచ్చి స్నానం చేసి వెళ్ళాడా అని అడిగాడు. అవును బాబు, ఇప్పుడే వెళ్ళాడు. అడుగో దూరాన ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు. మహాపుణ్యాత్ముడు, మాకందరికి తలా 1 సువర్ణము దానం చేశాడు అన్నారు వాళ్ళు. ఆహా, పొట్టివాడు ఎంత పని చేశాడు. ఇక్కడ స్నానం చేస్తూ కాలయాపన చెయ్యరాదు. ముందు వచ్చే తీర్థంలో స్నానం చేస్తాను అనుకుని కుమారస్వామి ముందున్న క్షేత్రానికి వెళ్ళాడు. కాని అతను అక్కడికి చేరేసరికి లక్ష్మీ గణపతి అప్పుడే ఆ తీర్థంలో స్నానం చేసి వెళ్ళినట్టు స్పష్టమైంది. ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ఇదే అనుభవం అయ్యింది. అతను ఏ తీర్థము సేవించకుండానే భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి వచ్చాడు. ఈ లోపలనే లక్ష్మీ గణపతి శివపంచాక్షరి 5 లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి వారి ముందు వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు. సభలో వాళ్ళందరూ గుసగుసలాడుకొని ఈ లక్ష్మీ గణపతి భూప్రదక్షిణం చేయకుండానే గణాధిపత్యం సంపాదిస్తానని అనుకున్నారు. ఇంతలో కుమారస్వామి తిరిగి వచ్చి పార్వతీ పరమేశ్వరుల్లో, నేను గణాధిపత్యానికి తగను, లక్ష్మీ గణపతికే గణాధిపత్యం ఇవ్వండి అన్నాడు. శివుడి సభలో ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు కూడా ఆశ్చర్యపడి, ఎందుకు అలా అంటున్నావు అని కుమారస్వామిని అడిగారు. నేను ప్రపంచంలో ఉన్న అన్ని క్షేత్రాలకు వెళ్ళాను, కానీ ఏ తీర్థంలోనూ స్నానం చేయలేదు. ఎందుకంటే ప్రతి తీర్థంలోనూ ఈ లక్ష్మీ గణపతి నాకన్నా ముందే స్నానం చేసి వెళ్ళిపోవడం నాకు కనిపించింది. తీర్థాలలో వాళ్ళు కూడా నాకు ఆ మాటే చెప్పారు. అతను నాకన్నా మహాశక్తి గలవాడు.
రుద్రగణాలకు నాయకుడుగా ఉండడానికి అతనే తగినవాడు అన్నాడు కుమారస్వామి. సభలో వాళ్ళందరూ శివపంచాక్షరి ప్రభావాన్ని గ్రహించి లక్ష్మీ గణపతిని రుద్రగణాలకు అధిపతిగా చేయడానికి ఒప్పుకున్నారు. అతన్ని గణాధిపతిగా అభిషేకించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రుద్రగణాల వాళ్ళు వెళ్లి పుణ్యనదీ జలాలు, సప్త సముద్ర జలాలు తెచ్చారు. ప్రమద భూతగణాలను, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, నాగ, భూలోకవాసులను పిలిపించారు. బృహస్పతి పెట్టిన ముహూర్తాన లక్ష్మీ గణపతిని, అతని భార్య అయిన జయలక్ష్మిని నవరత్న సింహాసనం మీద కూర్చోపెట్టి సమస్త గణాల మీద అతనికి ఆధిపత్యమిస్తూ తన తమ్ములైన ఇతర గణపతులందరినీ పైన అధికారం ఇచ్చారు. అతనికి పార్వతీ పరమేశ్వరులు అభిషేకం చేశారు. తరువాత వాళ్ళు లక్ష్మీ గణపతితో, నీవు నీ తమ్ములు మూడు లోకాలను పాలిస్తూ మిమ్మల్ని తలిచిన వారికి, పూజించిన వారికి, మిమ్మల్ని గురించి తపస్సు చేసిన వారికి సహాయపడుతూ వారి కార్యాలు సఫలం అయ్యేటట్టు చూడండి అన్నారు. ఇది ఇలా ఉండగా తారకాసుడు చనిపోయిన అనంతరం అతని భార్య తన కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురిని వెంట పెట్టుకొని రసాతలానికి పారిపోయి అక్కడ వాళ్లకు శుక్రాచార్యుడి చేత సకల విద్యలు చెప్పిస్తూ పెంచి పెద్దవాళ్లను చేసింది. ఆ కుర్రవాళ్లు పెద్దవాళ్ళయ్యాక తమ తండ్రి ఎలా చచ్చిపోయినది తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళు మేరు పర్వతం మీదకు పోయి బ్రహ్మను గురించి దీర్ఘమైన తపస్సు చేశారు.